నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సుభాష్ విద్యార్థి ఒక విడాకుల కేసులో ఒక తీర్పు ఇచ్చారు. ఈ కేసులో భార్యాభర్తలు స్టాంప్ పేపర్ మీద విడాకుల కోసం రాసుకున్నారు. విడిపోయారు. విడిపోయిన తర్వాత భార్య భర్త మీద మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసింది. నేను ఇతని భార్యని మేము విడిపోయాము, ఇట్లా బాండ్ పేపర్ మీద రాసుకున్నాము విడాకుల కోసం అని, కాబట్టి నా భర్త నాకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు అంటే హైకోర్టు దాకా వచ్చింది. హైకోర్టు అనడం ఏంటంటే, హిందూ లా ప్రకారము, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి విడాకులు తీసుకోవడానికి. ఇట్లా బాండ్ పేపర్ మీద రాస్తే అది చెల్లదు. కేవలం సెక్షన్ 13(1)(a)(b) ఏం చెప్తుంది, ఇట్లా మ్యూచువల్ కన్సెంట్ కానీ లేకపోతే డైవర్సు ఇలా తీసుకుంటే చెల్లుతుంది, కానీ చట్ట ప్రకారం తీసుకోవాలి. కానీ ఇట్లా బాండ్ పేపర్ మీద తీసుకుంటే ఇట్లా విడాకులు అయిపోయింది కాబట్టి నాకు మెయింటెనెన్స్ ఇవ్వాలి అంటే కుదరదు అని ఈ సింగిల్ జడ్జి తిరస్కరించారు. బాండ్ పేపర్ మీద రాసుకున్న విడాకులు చెల్లదు, ఈ భార్య ఈ విధంగా మెయింటెనెన్స్ అనడానికి వీల్లేదు. సెక్షన్ 13(1)(a) ప్రకారము మ్యూచువల్ కన్సెన్స్ కానీ, క్రూయాలిటీ గ్రౌండ్ కానీ, డిజర్షన్ కానీ ఈ విధంగా చట్ట ప్రకారము ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేసి తీసుకోవాలి. కానీ ఇట్లా బాండ్ పేపర్ మీద రాసుకుని విడాకులు తీసుకున్నాము అంటే చెల్లదు అని మెయింటెనెన్స్ ఇవ్వకుండా తిరస్కరించడం జరిగింది. ఈ తీర్పు ప్రకారం మనం తెలిసేది ఏంటి, మనకి ఎవరైనా ఇలా విడాకులు తీసుకోవాలి అంటే కోర్టు ద్వారా చట్టం ప్రకారమే తీసుకోవాలి. కానీ మీ అంతటి మీరు బాండ్ పేపర్ మీద రాసుకుని విడాకులు అయిపోయింది అంటే చట్టం ఒప్పుకోదు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది. థ్యాంక్ యూ.